సో యాక్చువల్లీ యాజ్ యూ సెడ్ దట్ మీరు అన్నిట్లలో పేషెంట్స్ డిఫరెంట్ వాళ్ళని ట్రీట్ చేస్తున్నారు, డిఫరెంట్ థింగ్స్ ని మీరు ఇన్వాల్వ్ అయినారు కాబట్టి లెట్స్ మేక్ దిస్ పోడ్కాస్ట్ బిట్ అవేర్నెస్ రిగార్డింగ్ సో మెనీ టాస్క్. దట్ వుడ్ బి గ్రేట్. షుగర్ గురించి మాట్లాడదాం, లైక్ డయాబెటీస్ అండ్ లైక్ ఓవర్ వెయిట్, అండర్ వెయిట్, అండ్ as well as we can talk about the nutritions, ఇవన్నీ గురించి డిస్కస్. కమింగ్ పార్ట్ టు ద షుగర్, విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ మోస్ట్లీ కంట్రీస్ లైక్ ఇండియా. అండ్ దీంట్లో మనం అనలిటిక్స్ కూడా చూసుకుంటే లైక్ ఇట్స్ గ్రోయింగ్ ఎవ్రీ ఇయర్ బై ఇయర్, ఇట్స్ గ్రోయింగ్ ఆన్. దీంట్లో లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ సే ఓన్లీ వన్ థింగ్, అంటే నేను మా మదర్ కూడా చెప్తూ ఉంటారు, లైక్ అరే డాడీకి షుగర్ ఉంది, నీకు కూడా వస్తుంది, సో జాగ్రత్తగా హెల్త్ కాపాడుకో, డైట్ మంచిగా పెట్టుకో, ఎందుకంటే మన వంశపారత్వంగా వస్తుంది అది అనే పాయింట్లో చెప్తుంటారు. అది ఫస్ట్ బ్రేక్ డౌన్ చేద్దాం సార్. ఈజ్ ఇట్ రియల్ దట్ అది మనకి? ఎస్, ఇట్ ఈస్ రియల్. ఇప్పుడు రీసెర్చ్ ఏం చెప్తుంది, అమ్మకి షుగర్ ఉంటే 50% పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, నాన్నకి ఉంటే 70%, ఇద్దరికి ఉంటే 90%. యూ నెవర్ నో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు కమ్. ఓకే, అండ్ హ్యావింగ్ సెడ్ దిస్, ఇది మనం ఒకవేళ ఫస్ట్ నుంచే లైఫ్ స్టైల్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకొని, మన న్యూట్రిషన్ అనేది కరెక్ట్గా ఉండి, హ్యాబిట్స్ కరెక్ట్గా ఉంటే దీన్ని రాకుండా కూడా మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటి, డయాబెటీస్ అనగానే అందరూ దే ఆర్ లుకింగ్ ఎట్ ఇట్ యాజ్ ఎ డిజీజ్. డయాబెటీస్ అనేది డిజీజ్ కాదు, అది ఒక డిసార్డర్. బేసిక్గా ఒంట్లో ఫార్మ్ అవ్వాల్సిన హార్మోన్స్ ఫామ్ అవ్వట్లేదు, లేదా అవి పనిచేయాల్సిన ప్లేస్లో సరిగ్గా పనిచేయకపోవడము షుగర్ వస్తుంది. సో ఇప్పుడు వాటికి అవి పనిచేయడానికి ఏం చేయాలి మనం చూసుకోవాలి. బేసిక్గా ప్రాపర్ ఎడ్యుకేషన్ అన్నది ఉండాలి. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు నా దగ్గరికి యాజ్ ఎ సర్జన్ ఐ కీప్ సీయింగ్ లాట్ ఆఫ్ పీపుల్ హూ కమ్ ఆన్ టు ది ఆపరేషన్ టేబుల్. కాలు జడగొట్టుకొని గ్యాంగ్రీన్ అయిపోయి కాలు తీసే పరిస్థితిలో వస్తారు. మేము అడుగుతాం, మరి ఇంత పెద్దగా అయ్యేదాకా ఎందుకు చూసుకున్నారు, వై డిడ్ంట్ యూ గెట్ అడ్వైస్ ఫస్ట్? మాకు తెలియదు సార్ అసలు ఇట్లా పోవాలని, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా మాకు తెలియదు అని చెప్తున్నారు. సో అక్కడ అర్థమైంది, అవేర్నెస్ అనేది క్రియేట్ చేయగలిగితే ఫస్ట్ నుంచి వీళ్ళు కేర్ఫుల్గా ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. దే విల్ బీ ఏబుల్ టు సేవ్ దేర్ లిమ్స్. దే విల్ బీ ఏబుల్ టు డూ వర్క్ బెటర్. అండ్ యాక్చువల్లీ చూసుకుంటే ఎవరైతే డయాబెటీస్ ఉండి రెగ్యులర్ టెస్ట్లు చేసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో దే ఆర్ యాక్చువల్లీ లీడింగ్ ఏ హెల్దియర్ లైఫ్ దెన్ మెనీ నాన్ డయాబెటిక్ పీపుల్. అంటే ఇప్పుడు 2019లో తీసుకుంటే 77 million పీపుల్ హూ ఆర్ సఫరింగ్ విత్ దిస్ డయాబెటిక్స్. ఇప్పుడు చూసుకుంటే 90% అది ఇంక్రీజ్ అయ్యింది. ఎవ్రీ గ్రాడ్యువల్లీ గ్రోయింగ్ ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాం, మనం వీఆర్ చేసింగ్ రాంగ్ హ్యాబిట్స్, వీఆర్ చేసింగ్ డైట్స్. ఆ డైట్ మంచిది, ఈ డైట్ మంచిది, వితౌట్ ఎనీ ప్రాపర్ అవేర్నెస్ ఆర్ వితౌట్ ఎనీ ప్రాపర్ గైడెన్స్ వీఆర్ డూయింగ్ వాట్ ఎవర్ వీ ఫీల్ ఇస్ కరెక్ట్. అది తప్పు. వీ షుడ్ నాట్ చేస్ డైట్స్, వీ షుడ్ చేస్ గుడ్ హ్యాబిట్స్. సో ఇప్పుడు అన్ని గుడ్ హ్యాబిట్స్ ఒకటే రోజు అలవాటు చేసుకోవాలంటే కాదు. సో అందరికీ ఏం చెప్తున్నాం, అందుకే మేక్ ఏ స్మాల్ హ్యాబిట్ ఎవ్రీ డే. సో రోజుకొకటి సంథింగ్, కీప్ డూయింగ్ సంథింగ్ మోర్ మైండ్ఫుల్లీ. ఇప్పుడు సింపుల్ థింగ్స్, ఒక నా ఛానల్లో వీ స్టార్టెడ్ ఏ హ్యాపీ గట్ ప్రోగ్రామ్ అని చెప్పి, దాంట్లో ఏంటి 42 daysలో వీ వర్ టెల్లింగ్ దెమ్, ఒకరోజు 3 లీటర్లు నీళ్ళు తాగండి, ఒకరోజు అసలు చక్కెర తినకండి, ఒకరోజు 7 లోపల తినేసేయండి, ఒకరోజు బయట ఫుడ్ వద్దు, ఇంకో రోజు ఓన్లీ ఫైబర్ ఎక్కువ తీసుకోండి, ఎంత ఫైబర్ తీసుకోవాలి, ఎవ్రీథింగ్ వీ వర్ టాకింగ్. సో ఇఫ్ వీ క్యాన్ యాడ్ one healthy habit every day, then we will become more mindful and over the time everything will fall in place. Okay.